అండ్ ఓవరాల్ గా ప్రసన్న రానున్న రోజుల్లో పొత్తుల్లో భాగంగా ఇన్ కేస్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఓకే అయితే పొత్తులో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ దిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఒకటి, తిరుపతి అసెంబ్లీ నుంచి ఒకటి, కాకినాడ, ఈ 3 స్థానాలు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కాకినాడ వరకు రిపోర్ట్ కొంత నెగిటివ్ గా వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే కాకినాడ కొన్ని డివిజన్స్ లో ఆయన స్వయంగా డిసెంబర్, అంటే 2 నెలల క్రితం డిసెంబర్ 28 నుంచి 30 వరకు కాకినాడలోనే ఉన్నారు. ఆ 3 రోజులు ఆయన సర్వే చేయించుకుంటే చాలా డివిజన్స్ లో జనసేన కొంత వెనకబడిందని స్వయంగానే పవన్ కళ్యాణ్ కున్న రిపోర్ట్స్ ప్రకారం అర్థమైంది. అందుకని మొదట కాకినాడ టౌన్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నా, తర్వాత వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే భీమవరం ఆయనకి ప్రస్తుతం కంఫర్ట్ జోన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే భీమవరంలో టాప్ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు, క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎక్కువ మంది ఉన్నారు, బీసీలు కూడా కొంచెం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 కులాల కలిసి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని ఒక అంచనా. దాన్ని దృష్టిలో పెట్టుకునే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ న్యూస్ అందిస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తుకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీలో 2 ఎంపీ సీట్లు 6 ఎమ్మెల్యే సీట్లకు టీడీపీ ఓకే చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది బీజేపీకి. ఇక రాజంపేట నుండి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, అలాగే అనంతపురం నుండి సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. 10 అసెంబ్లీ సీట్లనైతే బీజేపీ అడుగుతోంది. ఇందులో 6 సీట్లు అయితే ఓకే చెప్పే అవకాశం ఉంది టీడీపీ. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ కావచ్చు, ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో పొత్తులకు సంబంధించిన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.